పాడి కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశించింది. అప్పటి వరకు అరెస్టు చేయకూడదని ఆదేశించాలని కౌశిక్ రెడ్డి లాయర్ కోర్టును కోరారు. అయితే అరెస్టు పైన ఆదేశాలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వరంగల్ సుబేదారి పిఎస్లో కౌశిక్ రెడ్డిపైన కేసు నమోదైంది. క్వారీ వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారంటూ కంప్లైంట్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రధానంగా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో తనపై నమోదైనటువంటి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మనం చూడొచ్చు, నిన్న గతంలో ఇదే కేసులో క్వాష్ పిటిషన్ అంటే వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసును కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో క్వాష్ పిటిషన్ ఇప్పటికే హైకోర్టు కొట్టివేయడంతో ఇక ముందస్తు బెయిల్ అయినా మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ చేపట్టినటువంటి తెలంగాణ హైకోర్టు దీనిలో పూర్తిగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ని హైకోర్టు ఆదేశాలు చేసింది. అయితే అప్పటి వరకు తనని అరెస్ట్ చేయకుండా వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తనను అరెస్ట్ చేయకుండా కొంత ఊరటను ఇవ్వాలంటూ కూడా కొంత ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అటు కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రము అరెస్ట్ సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమంటూ కూడా కోర్టు కరాఖండిగా తేల్చి చెప్పింది. మరోవైపు క్వారీ వ్యాపార్ మనోజ్ భార్య ఉమాదేవి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. క్వారీ విషయంలో తాను 50 లక్షలు ransom డిమాండ్ చేస్తూ తనను వేధింపులకు గురి చేశారంటూ కూడా ఉమాదేవి తన పోలీసు కంప్లైంట్లో పేర్కొనడం జరిగింది. దీనిపై పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి క్వాష్ పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఇప్పటికే హైకోర్టు కొట్టివేయింది. ఇక ముందస్తు బెయిల్ అయినా మంజూరు చేయాలని కోర్టును కోరిన నేపథ్యంలో దానిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఈ పిటిషన్ని ఈ నెల 23కు వాయిదా వేసింది. కానీ అప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఉండాలని కౌశిక్ రెడ్డి కోరిన తర్వాత కానీ అరెస్టుకు సంబంధించిన దాంట్లో ఎలాంటి ఆదేశాలు ఇవ్వమని కోర్టు కరాఖండిగా చెప్పేసింది. దీంతో మరి కౌశిక్ రెడ్డిని ఈ కేసులో మరి అరెస్ట్ చేస్తారా లేదా అనేది కూడా రాజకీయంగా తీవ్ర చర్చాంశం మారిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. సంధ్య. రైట్ సునీల్.